అసలు ఇండియన్ యొక్క కల్చర్ కానీ మర్యాద గౌరవం కానీ ఎటుపోతుందో అర్థం కావట్లేదు. రీసెంట్గా కూడా చాలా ఎపిసోడ్స్ బయటకు వచ్చాయన్నమాట. టర్కీలో స్వాష్ బక్లర్ మాలిక్ అనే అబ్బాయి అమ్మాయిలపైన సెక్షువల్ రిమార్క్స్ చేస్తూ దొరికిపోయాడు. వాడిని అరెస్ట్ చేశారు. అలానే థాయిలాండ్లో రిలీజియస్ ప్లేసెస్లో మన వాళ్ళు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అండ్ ఈవెన్ సమ్టైమ్స్ టాయిలెట్కి వెళ్తూ కూడా కనిపిస్తున్నారు అనమాట. ఇలా చాలా చోట్ల మన వాళ్ళు వెళ్ళి ఈవెన్ కొన్నిసార్లు రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ ఇండోనేషియా బాలీలో ఇండియన్స్ కొంతమంది రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఎన్ని మొత్తం లిఫ్ట్ చేసేసారు. అంటే అక్కడ ఎన్ని దాచిపెట్టేసుకున్నారు. చివరికి ఆ రెస్టారెంట్ వాళ్ళు చెక్ చేస్తే అన్నీ బయటకు వచ్చాయి. ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది. సో మన ఇండియన్ కల్చర్ కానీ మన ఇమేజ్ కానీ బయటికి మనం రిప్రజెంట్ చేస్తాం. మనం అంబాసిడర్స్ అనమాట ఇండియాకి. అలాంటప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి పనులు చేస్తే ఒక్కళ్ళు పని చేసినా ఇలాంటి పని మొత్తం ఇమేజ్ డ్యామేజ్ అవుద్ది. ఎందుకంటే సోషల్ మీడియా యుగంలో ఇలాంటి వీడియోస్ విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి అనమాట. మనం గమనిస్తే కనుక ఇండియన్స్ కూడా ఎవరైనా ఫారినర్స్ ఇండియాకి వచ్చినప్పుడు, ఉదాహరణకి లాస్ట్ ఇయర్ 2024లో జార్ఖండ్లో స్పానిష్ మోటో వ్లాగర్ ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్తో, అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ హస్బెండ్తోనే వచ్చింది. అబ్బాయిని కొట్టారు, అమ్మాయిని భయంకరంగా రేప్ చేశారు. అంతేకాదు కర్ణాటకలోని హంపీలో కూడా ఈ ఫారినర్స్ వస్తే వాళ్ళని గ్రోపింగ్ చేయటాలు, వాళ్ళని ఫాలో అవటాలు, వాళ్ళని రేప్ చేయటాలు, ఇలాంటి ఉదంతాలు ఇండియాలో చాలా జరుగుతున్నాయి అనమాట. మన కల్చర్ ఏంటి, మన ఇమేజ్ ఏంటి, మన బిహేవియర్ ఏ విధంగా చూపించాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ముఖ్యంగా ఈ షాప్ లిఫ్టింగ్ ఉదంతం ఏదైతే ఉందో చాలా వైరల్ అయింది, ఇండియన్స్కి బ్యాడ్ ఇమేజ్ తెచ్చిపెట్టింది.